అండి ప్రజెంట్ మనం విజయవాడ సిటీలో ఉన్నాము. అయితే ఒక సెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సిటీలో ఇళ్ల మధ్యన ల్యాండ్స్ కొంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ కానూరు ఉందనుకోండి, అక్కడ ఇళ్ల మధ్యలో స్థలాలు దొరుకుతూ ఉంటాయి. అక్కడక్కడ విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర కూడా అక్కడక్కడ స్థలాలు దొరుకుతూ ఉంటాయి. ఆ స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమవుద్దండి, మీరు కేవలం ఇల్లు మాత్రమే కట్టుకోగలరు, ఇన్వెస్ట్మెంట్ గా పెరగదు. ఆ విషయం మీకు తెలిసినా గానీ కొంటారు. ఎందుకు? ఓన్లీ మీరు హౌస్ పర్పస్ లో కొంటారు కాబట్టి, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనరు కాబట్టి. అయితే ప్రజెంట్ విజయవాడలో మీరు హౌస్ పర్పస్ లో గానీ ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటే చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉండబోయే ఏరియా అండి. దానికి రీజన్స్ చెప్తా. మీరు కానూరులో ఇళ్ల మధ్యలో మీరు ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో, అంటే ఇమీడియట్ గా మీరు కట్టుకోగలరు. కానీ ఇక్కడ ఏంటంటే అతి తొందరలో ఇల్లు కట్టుకోగలరు. అదే డిఫరెన్స్. అక్కడేమో ఇమీడియట్ గా కట్టుకోగలరు, ఇక్కడ అతి తొందరలో కట్టుకోగలరు. అతి తొందరలో అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా ఉంది ఏరియా. ఇక్కడ వచ్చే డెవలప్మెంట్స్ కానీ మీరు తెలుసుకుంటే మాత్రం ఇమీడియట్ గా ఇక్కడ ఒక ల్యాండ్ కొనుక్కుంటే కానూరులోను తాడిగడపలోను వాతావరణం ఎలా ఉంటుందో అలా అవటానికి ఇక్కడ ఎన్నో రోజులు పట్టదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే విజయవాడ సిటీలో ఉందండి ఏరియా. దట్ ఈస్ పోరంకి. పోరంకి అనేది మున్సిపాలిటీ. సెకండ్ ఏంటంటే విజయవాడ సిటీని కంకిపాడు దాకా పెంచుతున్నారు ఇప్పుడు. అంటే విజయవాడ సిటీలో ఉంది, పోరంకి మున్సిపాలిటీలో ఉంది, పక్కన అంతా హౌసెస్. మొత్తం చూడండి, అవన్నీ హౌసెస్. ఈ వెంచర్ కి అతి దగ్గరగా విల్లాస్, కన్వెన్షన్ సెంటర్స్, పెద్ద పెద్ద కాలనీస్, బ్లూమింగ్ డేల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, బందర్ రోడ్డు. మనకి ఈ రోజు బందర్ రోడ్డు గోశాల వరకు కూడా షాపింగ్ వచ్చిందండి. మనకి ఎంజీ రోడ్ లో ఎలా అయితే షాపింగ్ ఉంటుందో అది ఈ సెంటర్ వరకు వచ్చేసింది, పోరంకి సెంటర్ వరకు. నెక్స్ట్ మనకి కంకిపాడు వరకు కూడా ఈ సెంటర్ అంత కాకపోయినా ఆల్రెడీ షాపింగ్ ఫామ్ అయిపోతుందండి. ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో భూమితో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా డెవలప్మెంట్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ ఏరియా ఏంటంటే విజయవాడలో ఉన్న బెంచ్ సర్కిల్ నుండి కంకిపాడు మధ్యలో ఉన్న ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుందండి. ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల దగ్గరలో ఎడ్యుకేషన్ నిమిత్తం మీరు రేపు పిల్లల్ని వేరే ప్రాంతానికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు, మామూలు కాలేజీలు, స్కూల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది, గన్నవరంలో. అలాగే ఈ వెంచర్ డెవలప్ చేసిన కంపెనీ ఇక్కడ 80 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిందండి. హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసే ముందు ఎలా ఉండేదంటే ఈ ఏరియా పొలాలుగా ఉండి రోడ్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. ఈ కంపెనీ ఏంటంటే ఎక్కడ వెంచర్ డెవలప్ చేసినా ముందు రోడ్లు ఫామ్ చేసేస్తుందండి. అలా చూసుకుంటే ఈ వెంచర్ వరకు ఆ వెంచర్ వరకు కూడా మెయిన్ రోడ్ నుండి తార్ రోడ్డు డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక 100 హౌసెస్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు కొంటారు అన్నారు. ఈ రోజు ఒక్క హౌస్ ఖాళీ లేదు, 80 హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి మొత్తం కొనేసుకున్నారు. వీళ్ళు ఎక్కడన్నా వెంచర్ వేస్తే ఆ ఏరియా మనకి హౌసింగ్ పరంగా డెవలప్మెంట్ అయిపోద్దండి. పొలాలుగా ఉన్నది కూడా లివింగ్ కండిషన్ లోకి వచ్చేస్తుంది. అలా మీరు వీళ్ళ వెంచర్ ఎక్కడైనా చూడండి, సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఈ వెంచర్ లో కూడా మనకి ప్లాట్లన్నీ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఎక్కడ కొనాలి మీరు? దీనికి ఎక్స్టెన్షన్ ఇచ్చారండి మనకి. ఆ పక్కనే ఇంకొక 30+ ఏకర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓపెనింగ్ రోజే మనకి 50% ప్లాట్స్ బుక్ అయిన వెంచర్ ఇదే. మీకు రీసెంట్ గా బాగా హైలైట్ అయింది న్యూస్ లో. ఓపెనింగ్ రోజే మనకి 50% ప్లాట్స్ అయిన వెంచర్ ఇదే, నేను చూపించే వెంచరే. ఈ వెంచర్ కి ఎక్స్టెన్షన్ అది. నేను ఇందాక చెప్పాను, ఏదన్నా ఏరియాలో సాచురేషన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మనం కొనుక్కుంటే ఇల్లు మాత్రమే కట్టుకోగలం. అయితే ఒక రకంగా ఈ ఏరియాలో ఇది హైలైట్ రేటు. అంటే మెయిన్ రోడ్ మీద 90,000 ఉంది, మెయిన్ రోడ్ ఫేసింగ్ వదిలేయండి. బ్లూమింగ్ డేల్ దగ్గర కూడా 70,000 ఉంది, అది కూడా హైవేకి బాగా దగ్గర కాబట్టి దాన్ని కూడా వదిలేయండి. అక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్లో ఉన్న ఈ వెంచర్ లో మనకి ఫస్ట్ ఫేజ్ మనకి 35,000 రీసేల్ జరుగుతుందండి. 35,000 రీసేల్ జరుగుతుంది స్క్వేర్ యార్డ్. ఇప్పుడు జరగబోయే సెకండ్ ఫేజ్ లో మనకి మొన్న ఓపెనింగ్ రోజు 50% అయినాయి అని ఏదైతే చెప్పానో దాంట్లో మనకి ఈస్ట్ అయితే 33,000 అండి, వెస్ట్ అయితే 32,000. 32,000 గజం అనేది వెస్ట్ ఫేసింగ్, పడమర ఫేసింగ్ మీరు కొనుక్కోవచ్చు. 33,000 గజం అనేది తూర్పు ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ మీరు కొనుక్కోవచ్చు. అంతా బాగానే ఉంది. తొందరలోనే మనకి 1 ఇయర్లోనే హౌసెస్ వస్తున్నాయని మీరు ఎలా చెప్పగలరని నన్ను అడగవచ్చు మీరు. అయితే రీసెంట్గా మీరు న్యూస్లో, అన్ని న్యూస్లో రాజధానికి సంబంధించిన న్యూస్ చూస్తే కనుక మున్సిపల్ శాఖ మంత్రి గారు, అలాగే ఏపీసీఆర్డీఏ మొత్తం కూడా ఆయన అండర్లోనే మొత్తం డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆయనే నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు. రీసెంట్గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే 96 కిలోమీటర్స్
ఐఆర్ఆర్కి డిపిఆర్ రెడీ అయింది. ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి డిపిఆర్ రెడీ అయింది. వర్క్స్ కూడా మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేస్తాం. రైతులకు కూడా నష్టపరిహారం అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము చేసేస్తున్నాం. అంతా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ బ్రిడ్జెస్కి సంబంధించిన ఆ ప్లానింగ్ జరుగుతుంది ప్రజెంట్ అని రీసెంట్గా అని చెప్పారు, మీరు చూడొచ్చు. అయితే ఆర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన వెంచర్కి ఆనుకునే ఈ వెంచర్లో కూడా 2 ఎకరాలు పోయింది. ఈ 30 ఎకరాల్లో కూడా 2 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్లో పోయింది. అంటే మనం వెంచర్లో నుండి ఇన్నర్ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అంటే ఇటన్నా వెళ్ళటానికి కనెక్టివిటీ వచ్చేసిన తర్వాత హౌసెస్ వస్తాయో రావో మీరే చెప్పండి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సిటీలో ఇటే వెళ్ళటానికైనా కనెక్టివిటీ వచ్చింది కాబట్టి మొత్తంగి యస్నాపూర్, పటాన్ చెరువు, రామచంద్రాపురం వాటికన్నా డెవలప్మెంట్ అయిపోయినాయి. సేమ్ ఇక్కడ కూడా అదే జరగబోతుందండి. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వర్క్ మొదలు పెడితే కనుక మీరు బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న రేట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు? బెంచ్ సర్కిల్ అనేది సెంటర్. మనం అటు గుంటూరు వెళ్ళాలన్నా, గన్నవరం వెళ్ళాలన్నా, అటు సిటీలోకి వెళ్ళాలన్నా బెంచ్ సర్కిల్ నుంచి వెళ్ళొచ్చు. మరి మన పక్కన ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, డైరెక్ట్ రాజధానిలోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా బెంచ్ సర్కిల్ నుంచి అయినా ట్రాఫిక్లో వెళ్ళాలి, మనం ట్రాఫిక్లో టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వెంచర్లో నుండి రాజధానికి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 96 కిలోమీటర్స్ రింగ్ ఇది. చాలా ప్లేసెస్కి చాలా ఈజీగా ఈ వెంచర్లో ఉండే వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి కాబట్టి తెలివైన బయర్స్ అందరూ కూడా ఓపెనింగ్ రోజే కొనేసుకున్నారు. తర్వాత కూడా ఒక 20% ప్లాట్స్ అని, ఇప్పుడు 30% ప్లాట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మామూలుగా ఆలోచించకూడదు. హౌస్ పరంగా అయితేనే ల్యాండ్ కొనుక్కోవాలి, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీకు 70,000 80,000 అయ్యే ఆస్కారం ఈ వెంచర్కి మాత్రమే ఉంది. ఎందుకంటే పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్, ఇంక వెంచర్ పక్కనుండే ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా హౌస్ పరంగా కూడా కొనాలంటే ప్రీమియం ప్లాట్స్ మంచి లొకేషన్లో వన్ అండ్ ఓన్లీ ప్లేస్ కనపడుతుందండి. డెవలప్మెంట్స్ కూడా సూపర్ డెవలప్మెంట్స్. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే వెంటనే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.